హలో, నేను మీ సిఎస్ రావు. సహజంగా టీనేజ్లో ఉన్నప్పుడు లవ్ చేయటం, ఆ తర్వాత ప్రేమాయణం కొంత దూరం సాగించడం, ఇవన్నీ దాదాపుగా కామన్గా ఉంటాయి. ఎవరో కొంతమంది బాగా బుద్ధిమంతులు, బాగా క్రమశిక్షణ తోటి ఉన్నటువంటి వాళ్ళు, విలువలు, నైతికత, వీటన్నిటి గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి వాటన్నిటిని కూడా బాల్యం నుంచే పుణికి పుచ్చుకున్నటువంటి వాళ్ళు మినహా దాదాపుగా టీనేజ్లో కొంచెం ట్రాక్ తప్పుతూ ఉంటారు లైఫ్లో. ఇది సహజంగా చాలామందికి జరిగేదే. అయితే గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ట్రాక్ ఉందా అనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది. దానికి కారణం ఏంటంటే, మొదటి భార్య కామేశ్వరి గారు వీడియోలు పెడుతున్నారు ఆయన గురించి. అంటే ఆయన టీనేజ్లో చేశారా, టీనేజ్లో ట్రాక్ తప్పారా, తెలియక చేశారా తప్పు? టీనేజ్లో కొంతమంది తెలియక క్షణికావేశంలో చేస్తూ ఉంటారు. అది నేను చెప్పడం కాదు, గరికపాటి గారే అనేక ప్రవచనాల్లో చెప్పారు. క్షణికావేశంలో చేసేటువంటి పొరపాటు ఏదైతే ఉందో అది జీవితాంతం వేటాడుతుంది అని చెప్పి ఆయన బహుశా నేను అనుకుంటూ స్వ అనుభవంతో చెప్పు ఉంటారేమో. ఎందుకంటే ఆయన 58లో పుట్టారు సెప్టెంబర్. సో అప్పుడు ఆయన ఆల్మోస్ట్ 3 అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీలో, తర్వాత 2 సిస్టర్స్, మొత్తం కలిపి పెద్ద ఫ్యామిలీ. ఈయన 3 ప్లస్ 1, 4, 1, 2, 6 మంది సంతానం అని చెప్తున్నారు. 6 మంది సంతానం, 2 సిస్టర్స్ ప్లస్ బ్రదర్స్ 3 ఉన్నారు ఆయనకి అని చెప్పి. వాళ్ళందరూ కూడా బాగా చదువుకునే వాళ్ళు. 3 బ్రదర్స్ కూడా బాగా చదువుకున్నారు, ఇంజనీర్స్గా చేశారు. వాళ్ళ ఫాదరు 18 ఎకరాలు ఆసామి. సో ఆ 18 ఎకరాల వ్యవసాయంలో వచ్చిన డబ్బులతోటి ఈయన్ని కూడా చదివించాలనేటువంటి ప్రయత్నంలో ఈయన ఇంజనీరింగ్ చదవమని చెప్తే కాదు అని చెప్పి వాళ్ళ తండ్రితోటి వ్యతిరేకించి తెలుగు మీద మక్కువతోటి తెలుగు సాహిత్యంలో పట్టు కోసం ఈయన తెలుగులో జాయిన్ అయ్యారు. ఫస్ట్ నుంచి కూడా తెలుగు పద్యాలకు సంబంధించి పాడటం కానీ తెలుగు మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే వాళ్ళ ఫాదర్ మాట వినకుండా ఈయన తెలుగు వైపు ప్రయాణం సాగించారు. సాగించిన తర్వాత ఈయన తెలుగు గ్రాడ్యుయేట్ అయ్యారు, ఎంఫిల్ చేశారు. ఎంఫిల్ చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్స్ అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఇతను కూడా ఉద్యోగం సంపాదించాలనే ఆలోచన ఇతనికి కలిగింది. అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగం అని అంటేనే ఉద్యోగం అంటేనే గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగాలు పెద్దగా ఉండేవి కావు. సో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఈయన చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే, ఒక గవర్నమెంట్ టీచర్, కామేశ్వరి గారు గవర్నమెంట్ టీచరు, ఆవిడ్ని పరిచయం చేసుకొని ఆవిడతోటి సాన్నిహిత్యంగా ఉంటూ జాబ్ కొట్టేయాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే ఆవిడతోటి పరిచయం పెంచుకున్నారు. ఈ కామేశ్వరి గారికి ఆల్రెడీ పెళ్ళైనటువంటి మహిళ కామేశ్వరి గారు. మరి ఆ కామేశ్వరి గారు పెళ్ళైనటువంటి మహిళ అయినప్పటికీ కూడా అటువైపు నుంచి సిగ్నల్స్ వచ్చాయి. బహుశా నరసింహరావు గారు తన ఏజ్లో అద్భుతమైనట్టు అందగాడిని అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడంటే హెయిర్ అంతా పోయిందని చెప్పి ఆయన ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు. ఆయన కొంచెం వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు. సో అప్పుడు చాలా అందగాడిని, కొంత అందరూ కూడా అన్నీ ఉండే, మాకు కూడా యూత్ కదా అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. సో అప్పుడు యంగేజ్లో ఉన్నప్పుడు ఈయన అంటే ఆల్మోస్ట్ ఎంఫిల్ అయిపోయిన తర్వాత ఉద్యోగం ప్రయత్నాలు అని అంటే అప్పటికే టీనేజ్ దాటిపోయారు. టీనేజ్ దాటిపోయిన తర్వాత ఉద్యోగం కోసం కామేశ్వరి గారికి వల వేశారు అని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా న్యూస్. సరే, కామేశ్వరి గారు తన భర్తని వదిలేసి నరసింహరావు గారు మోజులో పడిపోయారు. కామేశ్వరి గారు అలాగే నరసింహరావు గారు ప్రేమాయణాన్ని స్టార్ట్ చేశారు. ప్రేమించుకున్నారు ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పి భావించారు. పెళ్లి చేసుకోవాలని భావించి ఆ మొదటి భర్తకి విడాకులు ఇప్పించేలా చేశారు నరసింహరావు గారు. సో ఆ కామేశ్వరి గారు మొదటి భర్తకి విడాకులు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని చెప్పి పెద్దల తోటి తెలియజేస్తే నో అని నిరాకరించి ఇంటి నుంచి బయటికి గెంటేశారు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవడానికి లేదని చెప్పి. సో కాబట్టి వీళ్ళిద్దరిని ఇంటి నుంచి వాళ్ళ తల్లి తండ్రి గెంటేశారు నరసింహరావు గారిని. గెంటేసిన తర్వాత వీళ్ళిద్దరూ కాకినాడ నుంచి గుంటూరు వెళ్ళారు. గుంటూరులో అక్కడ ఒక స్కూల్లో ఆవిడ జాబ్ చేస్తూ నరసింహరావు గారు జాబ్ కోసం వెయిటింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అప్పట్లో ఆయన విజ్ఞానంలో ఏదో తెలుగు
పండిట్గా చేరారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అలా జీవనం సాగించి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నటువంటి సమయంలో ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరికి వాళ్ళ ప్రేమకి గుర్తుగా కలిగారు. వాళ్ళల్లో ఒకళ్ళు శ్రీశ్రీ, రెండు గురజాడ. వీళ్ళిద్దరు పిల్లలు ఇప్పుడు ఉన్నారు. గురజాడ ఇప్పుడు ప్రవచనకర్త. ఆయన కూడా శ్రీశ్రీ అనే అతను ఆల్రెడీ అతను జాబ్ చేసుకొని హోటల్ మేనేజ్మెంట్ ఏదో జాబ్ చేసుకుని చేస్తున్నారని చెప్పి ఆయనే ప్రవచనాల్లో చెప్పారు. అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఈయనకి ఒక స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. విజ్ఞానంలో ఇతను పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఈయన కోనసీమ రెసిడెన్షియల్ అని చెప్పేసి ఒక కాలేజీ గోదావరి జిల్లాలో పెట్టారు. పెట్టినటువంటి క్రమంలో ఒక 7 మంది ఫ్రెండ్స్ తోటి కలిసి పెట్టారు. వాళ్ళ మధ్య గొడవలు అయిపోయింది. గొడవలు అయ్యి అప్పుడు ఏం చేశారు, ఈయన బయటకు వచ్చేసారు. అప్పటికే నష్టపోయారు. ఈయన 4 ఎకరాల్లో ఏమో ఈయన వాటా వస్తే ఈయన ఆ వాటాను నమ్ముకొని ఆ కాలేజీ పెట్టారు అని అంటారు. సో అది మొత్తం మీద నష్టపోయారు. నష్టపోయిన తర్వాత ఈయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఉద్యోగం కోసం వేట మొదలు పెట్టారు. ఉద్యోగం రాలేదు. ఆయన మీద చాలా వ్యతిరేకత అప్పటికే బాగా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయినటువంటి క్రమంలో ఈయన ఇంట్లో కూర్చోవడం మొదలుపెట్టారు. కామేశ్వరి గారు జాబ్ చేస్తూ ఉన్నారు. ఈయన ఇంట్లో వంట చేసేవాళ్ళు. కామేశ్వరి గారు స్కూల్ నుంచి, ఆమె కూడా టీచరు, స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈయన వంట చేయటం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అట్టా చేస్తున్నటువంటి క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చినటువంటి క్రమంలో కామేశ్వరి గారు ఇక నీతోటి నేను ఏగలేను అని చెప్పి చెప్పారని, ఆ క్రమంలోనే వీళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నారని చెప్పి వస్తున్నటువంటి న్యూస్. ఎందుకనంటే ఇప్పుడు కామేశ్వరి గారు మాత్రమే చెప్తూ ఉన్నారు. కామేశ్వరి గారు మాత్రమే వీడియోలు పెడుతున్నారు. ఇప్పటివరకు గరికపాటి నరసింహారావు గారు దీని మీద రెస్పాండ్ కాలేదు. కామేశ్వరి గారు చెప్తుంది ఏంటి, అసలు విడాకులే తీసుకోలేదు, బట్ విడిపోయాము. ఆ రోజున ఈయన ప్రేమగా చూసుకోలేదు. ఈయన ప్రేమగా చూసుకోకపోగా నానా రకాలుగా మాట్లాడేవాళ్ళు, హింసించేవాళ్ళు, గృహహింస పెట్టేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. గరికపాటి నరసింహారావు గారు ప్రవచనాలు ఏదైతే చెప్తూ ఉంటారో వాటికి పూర్తి భిన్నమైనటువంటి షాడోని ఇప్పుడు కామేశ్వరి గారు సోషల్ మీడియాలో నరసింహారావు గారి గురించి చెప్తూ ఉన్నారు. సో ఆ క్రమంలో వాళ్ళిద్దరు దూరం జరిగారు. దాదాపు 20 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత అప్పుడు ఏమీ తోచనటువంటి పరిస్థితుల్లో నరసింహారావు గారు మళ్ళీ ఇంటికి వెళ్తే అప్పటికే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ మదరు ఉన్నారు. వాళ్ళ మదరు ఆయన పరిస్థితిని చూసి ఒకవైపు భార్య పిల్లలు దూరం అయ్యారు, ఇంకొక వైపు ఉద్యోగం లేనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ మదరు ఆలోచించి వాళ్ళ మదరు ధైర్యం చెప్పేసి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది, పెళ్లి చేసుకుంటే ఇతను సెట్ అవుతాడు అనేటువంటి ఆలోచనతోటి శారద గారు అనేటువంటి ఇవన్నీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నరసింహారావు గారి భార్య శారద గారిని ఇచ్చి వాళ్ళ మదరు పెళ్లి చేశారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ మళ్ళీ ఓ ప్రయాణం స్టార్ట్ అయింది. శారద గారిని చేసుకున్న తర్వాత ఆయన ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు. ఒక కాలేజీలో జాయిన్ అయ్యి ఆయన మళ్ళీ జాబ్ చేసి చిరు ఉద్యోగంతో తన రచనలు స్టార్ట్ చేసేసి ఇలా కాలం గడుపుతున్న సమయంలో మళ్ళీ కాలేజీ పెట్టాలని వరంగల్ వచ్చారు. వరంగల్లో ఒక కాలేజీ పెట్టారు. ఆ కాలేజీలో వంట మనిషిగా తన భార్యని, అలాగే వాళ్ళ మదర్ని హౌస్ కీపింగ్గా పెట్టేసి తన స్కూల్ని, కాలేజీని నిలబెట్టాలని ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఉన్నటువంటి ఆస్తి 4 ఎకరాల్లో మొత్తం అమ్మేసి అక్కడ పెట్టారు. అయినప్పటికీ అది నష్టం వచ్చింది. ఆ తర్వాత శ్రీ చైతన్య కాలేజీలో సత్యనారాయణ రాజు గారు అని ఒక అతన్ని పరిచయం చేసుకుని సత్యనారాయణ రాజు గారి ద్వారా ఈయన శ్రీ చైతన్య కాలేజీలో జాయిన్ అయిపోయి అప్పుడు మళ్ళీ తెలుగు పండిట్గా ఆయన జీవనాన్ని ప్రారంభించారు. ఆ సమయంలోనే ఒకవైపు శ్రీ చైతన్య కాలేజీలో పనిచేస్తూ ఇంకొక వైపు కొన్ని ఛానల్స్లో ఈటీవీ, ఏబిఎన్ లాంటి ఛానల్స్లో ప్రవచనాలు చెప్తూ కొంత ఫెమిలియర్గా వచ్చారు. వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అదంతా ఇప్పుడు సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చారు, కామేశ్వరి గారు బయటకు వచ్చారు. దీంతో ఈయన ప్రేమాయణం బయటకు వచ్చింది. అంటే ఒక ఇల్లాలు ఉండగానే మరొక ఇల్లాలని పెళ్లి చేసుకున్నారనేది కామేశ్వరి గారు చెప్తున్నారు. కామేశ్వరి గారు అసలు భర్తని ఎందుకు వదులుకుంటారో ఏ మహిళ అయినా అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఆవిడ కూడా తెలుగు పండిట్టు. ఆవిడేం చెప్తున్నారు, అసలు కించిత్ ప్రేమ కూడా భార్య మీద చూపించేవాడు కదా ఆయన. నేను తన భార్యని ఇంత ప్రేమ కూడా లేదు, ఎంత విరక్తి చెంది
నేను దూరంగా ఉండాల్సి వచ్చింది, మీరు ఆలోచించండి. ఆయన అలా పోయేసి పెళ్లి చేసుకొని ఆయనైతే సుఖంగా ఉంటున్నాడు, కానీ తన జీవితం మాత్రం ఒంటరి అయిపోయింది, మూడివారిపోయింది. తన పిల్లల కోసం వెళ్తేనే పిల్లల్ని మళ్ళీ పిల్లల చేతనే ఈయన తన్ని చంపించాలని చూస్తున్నాడు అనేటువంటి ఆరోపణ కూడా చేశారు ఆవిడ. సో ఈవిడ బయట రావడంతో కామేశ్వరి గారు మొత్తం వ్యవహారం ప్రేమాయణం ఇవన్నీ బయటకు వచ్చింది. ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఏంటి, పిల్లలు భార్య ఉన్నటువంటి గరికపాటి నరసింహరావు గారు ఇంకొక పెళ్లి ఎలా చేసుకుంటారు అనేటువంటి కాన్సెప్ట్ ఆవిడ చెప్తున్నారు. బట్ లీగల్గా తీసుకున్నారా, ఇల్లీగల్గా ఈ మొత్తం వ్యవహారం నడిచిందా అనేది మాత్రం ఇంకా చర్చలోనే ఉంది. సో ఈ క్రమంలో అసలు కామేశ్వరి గారు ఏదో బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకోవాలి నరసింహరావు గారి దగ్గర అనేటువంటి ఆలోచనతో ఆవిడ వీడియోలు పెడుతున్నారు అనేది ఒక వాదన అయితే, లేదు ఆవిడ పిల్లలు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు శ్రీశ్రీ కానీ గురజాడు కానీ వాళ్ళిద్దరూ ఆదరవు, లేదంటే వాళ్ళిద్దరు యొక్క ఆదరణ కావాలని కోరుకుంటున్నారు. అందుకే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు గరికపాటి నరసింహరావు గారు ఏదో కోపడ్డారు, అందుకే ఈ వివాదం వచ్చిందని చెప్పి అంటున్నారు. కారణం ఏదైనప్పటికీ కామేశ్వరి గారు బయటకు వచ్చిన తర్వాత గరికపాటి నరసింహరావు గారు సంపాదించుకున్నటువంటి శిఖరం లాంటి పేరైతే ఒక్కసారిగా కుప్పగూలిపోయిందని చెప్పి చెప్పొచ్చు. మరి నరసింహరావు గారు బిహేవియరు ఆయన ప్రవచనాలకు భిన్నంగా ఉందా, అసలు ఒరిజినల్ క్యారెక్టరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియుల తరహాలో ఉందని చెప్పి మీరు భావిస్తున్నారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియదు.